ఎస్. నా పేరు నళిని. నేను వెస్టేజ్‌లో స్టార్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తాను. నాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చి, మరి నన్ను ప్రతి క్షణం గైడ్ చేసి నడిపిస్తున్న మై గ్రేట్ అప్‌లైన్, మై గ్రేట్ మెంటర్ రాజేష్ కల్పల సార్‌కి థాంక్ యూ సో మచ్ అన్నయ్య. యెస్ అండి. అందరూ అలర్ట్‌గా ఉండండి. సార్‌ని ఇన్వైట్ చేసేస్తాను. ఈరోజు ఎస్ఎంఎస్ టీమ్‌కి మరి బిజినెస్ బిల్డింగ్ ట్రైనింగ్ ఇవ్వబోతున్న అవర్ గ్రేట్ మెంటర్, లైఫ్ కోచ్ గురు రాజేష్ కల్పల సార్. ప్లీజ్ వెల్కమ్ అన్నయ్య. ప్లీజ్ వెల్కమ్. ఎస్ఎంఎస్ టీం అందరి తరపున మిమ్మల్ని సాదరంగా జూమ్ లోకి ఆహ్వానిస్తున్నాను. మీ వాల్యుబుల్ ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్నామని. ప్లీజ్ వెల్కమ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అండ్ హార్టీ వెల్కమ్ టు ద జూమ్ మీటింగ్. టైం అయిపోయింది కాబట్టి ఇక నేను డైరెక్ట్ గా ప్రజెంటేషన్ లోకి వెళ్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. రైట్, అంటే ఒక 35 మెంబర్స్ ఈరోజు మేము ట్రైనింగ్ తీసుకుంటామని కనెక్ట్ అయ్యారు. మనం అనుకున్నట్టే కొంత ఫిల్టర్ అవుతున్నారు. రైట్, మరి సో ఎవరైతే ఇష్టంగా ఉన్నారో కొత్త మెంబర్స్ యాడింగ్ మీద దృష్టి పెట్టడం అనేది కాన్సన్ట్రేషన్ అందరూ చేయాలి మెయిన్ గా. సో మరి నిన్న మనం వీక్లీ సెమినార్లో ఆ ట్రైనింగ్ తీసుకున్నాము, వాల్యుబుల్ ట్రైనింగ్. సో ఎవరైతే సిన్సియర్గా ఉన్నారో చేయాల్సిన విషయం డైలీ ఫోకస్. ఓకే, ఒక 10 విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఆ 10 పాయింట్స్ ఇంప్లిమెంటేషన్ పాయింట్స్. టీమ్ బిల్డింగ్ మీద ఆ 10 పాయింట్స్ సో ఫోకస్ పెడితే ప్రతి ఒక్కరు ఎవరైతే నేను సిన్సియర్గా సిస్టమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళకి ఆ 10 పాయింట్స్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయటం ద్వారా న్యూ బ్లడ్ యాడ్ చేసుకుంటూ సో మోర్ టీమ్ని కాన్సన్ట్రేషన్ మనం చేయటం అనేది అందరూ మరింత బాగా కాన్సన్ట్రేట్ చేయాలి కదా. సో ఓకే ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ నుంచి మేము ప్లాన్ షో మీద కాన్సన్ట్రేట్ చేస్తాము మంచిగా. సో అంటే ఇంప్రూవ్మెంట్స్ విషయంలో ఇంప్రూవ్ అయ్యే వ్యక్తి ఎలా ఇంప్రూవ్ అవుతారు, తనకేం కావాలో దానికోసం తాను ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు, ఎలా మార్చుకుంటారు అనే దానికి సక్సెస్ఫుల్ లీడర్స్ బెస్ట్ ఎగ్జాంపుల్స్, వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకున్న విధానం. అలా సో ఫస్ట్ నుంచి మన లీడర్స్, అవర్ గ్రేట్ లీడర్, అందులో మనకి నాగేంద్ర సార్ బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, అంటే ఎవరైనా పుట్టినప్పటి నుంచి మనం చిన్న స్థాయి నుంచి ఎదుగుతాము, చిన్న ఏజ్ నుంచే. ఎదిగే క్రమంలో మనం మనకేం అవసరం అవి అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటాము, చదువులో కానీ లైఫ్లో కానీ ఇట్లా. అలానే మన కెరియర్లో, మన బిజినెస్లో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళు సక్సెస్లోకి ఇంకా ముందుకి వెళ్తారు. ఎగ్జాంపుల్, సో అవర్ గ్రేట్ లీడర్ నాగేంద్ర గారు. ఇప్పుడు నేను ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఆయన ఫస్ట్ నుంచి ట్రైనింగ్స్ పొంది, నాలెడ్జ్ పొంది, ఎక్స్పీరియన్స్ పొంది తనను అప్గ్రేడ్ చేసుకుంటూ అంటే నేర్చుకున్న విధానాన్ని సో చక్కగా పీపీటీస్ రూపంలో కన్వర్ట్ చేసుకుని చెప్పటం అనేది సో చాలా చక్కగా సార్ అద్భుతంగా చేస్తున్నారు. అలా మేము ఫస్ట్ నుంచి ఈ ప్లాన్ షో గురించి ఏదైతే స్టెప్స్ చెప్తామో దాన్ని చక్కని పీపీటీ రూపంలో ఆయన ప్లాన్ ఎలా చూపించాలి అనే దాన్ని తయారు చేసుకుని చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అంటే మనల్ని ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి అనే దానికి అవర్ గ్రేట్ లీడర్ నాగేంద్ర గారి నుంచి మన మెయిన్ లీడర్స్ అందరూ ఎగ్జాంపుల్. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా, వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ ద్వారా, నాలెడ్జ్ డెవలప్మెంట్ ద్వారా, వర్క్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మన గోల్ ఎంత ఉంది, మనం నిజంగా ఏమి స్థాయికి వెళ్ళాలని ఎంత బలంగా తీసుకున్నామో దాన్ని బట్టే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఆధారపడి ఉంటాయి. సో ఆ గోల్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన నమ్మకాల నుంచే వస్తుంది. నేను ఇది చెయ్యగలను, ఈ స్థాయికి వెళ్ళగలనని నమ్మింది మనం గోల్ పెట్టుకుంటాం.
ట్రై చేస్తాననేది కాదు. నేను ఖచ్చితంగా ఈ స్థాయికి వెళ్తాను. నేను ఇది ఈ మంత్ పలానా మంత్‌కి ఇది అచీవ్ చేస్తాను అని మనం సెట్ చేసుకుంటాం. సో, అది మన ఆత్మవిశ్వాసం. నేను ఖచ్చితంగా అది పొంది తీరాల్సిందే ఆ డేట్‌కి అని మనం గోల్ సెట్ చేసుకుంటాం. సో, కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్‌లో నాకింత టీమ్ కావాలి. నేనింత టీమ్‌ని బిల్డ్ చేయాలి. సో, తద్వారా నేను ఒక్కొక్క అచీవ్‌మెంట్ చేసుకుంటూ సో, నేను బెస్ట్ నా గోల్ ఇన్‌కమ్‌లోకి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుంటాం కదా! ఓకే. ఎవరైతే సిన్సియర్‌గా ఉన్నారో వాళ్ళే కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఓకే. కాబట్టి వాళ్ళకి నేను ప్లాన్ షో మరొకసారి మీకు హౌ టు షో ద ప్లాన్ అనేది చెప్తూ యెస్ మరి దాన్ని వీలైతే అందుబాటులో ఉన్నవాళ్ళు ఓకే. సో, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. హౌ టు షో ద ప్లాన్. ప్లాన్ ఎలా చూపించాలి. సో, బిజినెస్ ప్లాన్ పర్పస్ ఏంటండి? బిజినెస్ ప్లాన్ పర్పస్ అంటే షో ద బిజినెస్ ప్లాన్ అనేది మనం బిజినెస్ ప్లాన్ చెప్పడంలో పర్పస్ ఏంటి? మళ్ళొకసారి మీరు చెప్పండి మీ మాటల్లో. నా మాటల్లో చెప్పాను. మీ మాటల్లో చెప్పండి. ఎందుకు చెప్పాలి ప్లాన్ షో? అసలు వెస్టీజ్ బిజినెస్ అంటే ఏంటి? దానిలో ఏమున్నాయి? దాన్ని చేయడం వల్ల ప్లాన్ ఉపయోగం ఎందుకు చెప్పాలి? ఏమి చెప్పాలని అడిగానా మేడం? ప్లాన్ ఎందుకు చెప్పాలి? స్పాన్సరింగ్ చేయటానికండి. స్పాన్సరింగ్ చేయటానికి. ఓకే. టు స్పాన్సరింగ్. రిక్రూట్మెంట్ చేయటానికి. స్పాన్సరింగ్ చేయటానికి. ఓకే కదా అండి? సో, ఫస్ట్ బేసిక్కే అసలు బేసిక్కే ఇది. మీరు నెట్వర్క్ మార్కెటింగ్‌లోకొస్తే మీకు ప్లాన్ చూస్తే ఆ ప్లాన్‌లో బెనిఫిట్స్ అన్ని 9 రకాల ఆదాయాలు కనిపిస్తూ మిమ్మల్ని ఊరిస్తా ఉంటాయి. ఓహ్! మనం బ్రాంజ్ అయితే 10, 20 వేలు ఇన్‌కమ్‌లోకి వచ్చేస్తాం. సిల్వర్ అయితే ఓకే. మనకి ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అయితది. గోల్డ్ తర్వాత స్టార్ అయితే కార్ ఫండ్ అబ్బా! కార్ తీసుకోవడానికి కార్ ఫండ్ వచ్చేస్తది. ఓకే. ఇంకా క్రౌన్ దాకెళ్ళామంటే 1,00,000 హౌస్ ఫండ్ కూడా వచ్చేస్తది. అని ఒక్కొక్కటి మనల్ని ఊరిస్తా ఉంటాయి. ఓకే. అవి పొందాలంటే ఎలా మరి? బ్రాంజ్ అవ్వాలంటే? ఓకే. నాకు కనీసం ఒక 20 మంది యాక్టివ్ టీమ్ ఉండాలి. 10 మంది చక్కగా వర్కింగ్‌లోకి సిస్టమ్‌లోకి రావాలి. అది కదా బ్రాంచ్ డైరెక్టర్ అంటే. ఓకే. మనం 6/6 ప్లాను మనం డిజైన్ చేసుకొని మన కంపెనీ ఇచ్చింది. నేను మీకు 6/6 ప్లాన్ ఎవ్రీ డే మనం మాట్లాడుకుంటుంటాం. దాన్ని చక్కగా నేర్చుకుంటూ సో, 4 స్టెప్స్ చూస్తాం. మరి యెస్ ఇది కదా వే క్లియర్‌గా నాకు డబ్బులు కావాలి. నా లైఫ్‌లో నాకు క్వాలిటీ లైఫ్ కావాలి. కాబట్టి నేను ఫారిన్ ట్రిప్ వెళ్ళటం, కార్ అచీవ్‌మెంట్, హౌస్ ఫండ్ ఇవన్నీ నాకు కావాలి. అవి కావాలంటే నేను ఆ టైటిల్‌లోకి వెళ్ళాలి. ఆ ఇన్‌కమ్‌లోకి వెళ్ళాలి. అది రావాలంటే నాకు టీమ్ కావాలి. కదా! టీమ్ కావాలంటే నేనేం చేయాలి? స్పాన్సరింగ్ చేయాలి. రిక్రూట్మెంట్ చేయాలి. ఓకే. రిక్రూట్మెంట్ చేయాలంటే నేను ప్లాన్ చెప్పాలి. ఇది కదా క్లారిటీ. నేను ప్లాన్ చెప్పాలి. ఓకే. సో, ఇది మనకుండాల్సిన క్లారిటీ ఫ్రెండ్స్. కదా! కాబట్టి స్పాన్సరింగ్ చెయ్యాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే టీమ్ బిల్డింగ్. టీమ్ కావాలి. సో, మరి ఇంతకీ ప్లాన్ ఎందుకు చెప్తున్నారు? ఓకే. మీరు ఫస్ట్ అడిగిన పాయింట్ ఏంటి? బిజినెస్ ప్లాన్ ఎందుకు చూపించాలి అనంటే ఆన్సరు స్పాన్సరింగ్ చేయటం కోసం. మరి ఎందుకు ప్లాన్ చూపిస్తున్నారు? వై ఆర్ యూ షోయింగ్ ద ప్లాన్? మళ్ళొకసారి ప్లాన్ ఎందుకు చూపిస్తున్నారు అనంటే అందులో ఆ ప్లాన్ ఎందుకు చూపిస్తున్నారు? యెస్ ఇప్పుడు నేను చెప్పినట్టే 1 టీమ్ బిల్డింగ్ కోసం. 2 అందులో నాకు ఫస్ట్ ఎక్స్ట్రా ఇన్‌కమ్ రావాలి. 3 నేను అప్పుల నుంచి బయటకు రావాలి. 4 యెస్ నాకు డ్రీమ్ హౌస్ కావాలి. డ్రీమ్ కార్ కావాలి. మా పిల్లలకి మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కదండీ! మీకు ఇవన్నీ యెస్ ప్లాన్‌లో ఉన్నదేంటి? ఇవన్నీ ఉన్నాయి. నా కలలు నెరవేర్చుకోవాలి. యెస్ ఆర్ నో? ఇట్లా మనకి వీటి కోసం మనం
ప్లాన్ చెప్తుంది. మీరు ప్లాన్ చెప్తున్నారంటే ఏంటి? ప్రొడక్ట్ షేరింగ్ అనేది వచ్చిందండి ఇక్కడ? ఇక్కడ ప్రొడక్ట్ షేరింగ్ అనే మాట వచ్చిందా? వాళ్ళకి జబ్బులు తగ్గించడానికని వచ్చిందా? ఓకే. యెస్, పర్పస్ ఇది. మన పర్పస్ ఇది. ప్లాన్ చూపించటం టీమ్ బిల్డింగ్ కోసం. నాకు టీమ్ బిల్డింగ్ కావాలి. ఇందాక నేను చెప్పాను. నాకు పలానా టైటిల్ కావాలి. పలానా రేంజ్‌కి నేను వెళ్ళాలి. తద్వారా నేను ఫస్ట్ ఎక్స్ట్రా ఇన్‌కమ్, తర్వాత డ్రీమ్ ఇన్‌కమ్. ఓకే. అప్పుల నుంచి బయటపడాలి. డ్రీమ్ హౌస్ తీసుకోవాలి. డ్రీమ్ కార్ తీసుకోవాలి. పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నా కలలు నెరవేర్చుకోవాలి. రైట్? సో ఇవన్నీ మన ముందున్నాయి. వెస్టేజ్ ఇవి ఇస్తానంటుంది మనకి. రైట్? కాబట్టే మనం టీమ్ బిల్డింగ్ చేయటం కోసం ప్లాన్ చెప్తూ ఒక్కొక్క రిక్రూట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో కాబట్టి మరి వెస్టేజ్, దెర్ ఈజ్ ఓన్లీ వే టు సక్సెస్ ఇన్ వెస్టేజ్. ఏంటిదది? ప్లాన్ షో, ప్లాన్ షో, ప్లాన్ షో. మీరు వెస్టేజ్‌లో ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో మీరు చేయాల్సింది ఏంటి? మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? ప్లాన్ షో చెయ్యటం. ఓకే. కాబట్టి ప్లాన్ షో, షో ద ప్లాన్. షో ద ప్లాన్. ప్లాన్ షో నేర్చుకుని ప్రజెంట్ చేయటం. ఓకే. నిన్న క్లియర్‌గా చెప్పుకున్నాం. రోజుకొక్క ప్లాన్ అయినా చెప్పాలి. ఒకళ్ళకి ప్రొడక్ట్ షేర్ చేయాలి. ఎందుకంటే తర్వాత ప్లాన్ చెప్పడం కోసం ముందు ప్రొడక్ట్ ఇద్దాం. వాళ్ళు ప్రొడక్ట్స్‌కే యూజ్ అవుతారనుకుంటే ప్రొడక్ట్స్ వరకు ఇస్తాము. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా సూట్ అవుతారేమో చూసుకుని వాళ్ళకి కూడా ప్లాన్ చెప్తాం. ఓకే. సో ప్లాన్ చెప్పేవాళ్ళు వాళ్ళకి నీడ్ ఉంటది. డ్రీమ్స్ ఉంటాయి. ఎనర్జిటిక్‌గా ఉంటారు. సర్కిల్ ఉంటది. అలాంటి వాళ్ళకేమో ప్లాన్ చెప్తాం. ఓకే. బిజినెస్ మైండ్ ఉన్న వాళ్ళకి. లేదు, వాళ్ళు మనకి ఇంకా అంత క్లారిటీ లేదు. పైగా అంత డ్రీమ్స్ గాని, వాళ్ళకి ఎక్స్‌ట్రా వర్క్ చేసే ఆలోచన అంత లేదు. బట్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. అంతరికి అవసరమే గదా! వాళ్ళకి ప్రొడక్ట్ చెప్తాం అని మనం డివైడ్ చేసుకొని చేస్తాం. కాబట్టి సో మనం వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం. అదే షో ద ప్లాన్, షో ద ప్లాన్, టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్. ఇదే అన్నమాట మన మైండ్‌లో మీరందరూ ఇంజెక్ట్ చేసుకోవాల్సింది ఇది. సో నేను చాలా సార్లు చెప్తున్నాను. అదిగో మేము ఫీల్డ్‌కెళ్ళిపోతున్నాం, ప్రొడక్ట్స్‌కెళ్ళిపోతున్నాం, అగ్రీకెళ్ళిపోతున్నాం, పొలాలకెళ్ళిపోతున్నాం. ఓకే. ఇదే చేస్తే ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రొడక్ట్స్ అక్కడే ఉండిపోతారనేది నేను ఆల్రెడీ ఒక 1000 సార్లు చెప్పాను కాబట్టి ఇక అది రిపీట్ చేయను. ఇక అది ఓన్లీ అదే చేసేవాళ్ళు ఇక దానిలో ఉండిపోండి. ఇక నేను చెప్పగలిగేది ఏం లేదు. మీకు నిజంగా గ్రోత్ కావాలి, మంచి లైఫ్ కావాలనంటే యెస్, ఈ రెండిటి మీద దృష్టి పెట్టాలి. షో ద ప్లాన్, టీమ్ బిల్డింగ్ మీద దృష్టి పెట్టాలి. ప్లాన్ షో నేర్చుకుని ప్లాన్ షో చేయాలి. మీ ఫోకస్ అలా ఉండాలి. ఓకే. సో నిన్న గ్రూప్‌లో ఫోటో చూసారు కదా మార్నింగ్. అంటే మనకు ఫోకస్ పెడితే ఓకే. మనకు అవకాశాలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి. సారీ ఫ్రెండ్స్. వస్తాయి అనేది. ఓకే. మేడము సో దేవి మేడము, రాజలక్ష్మి మేడం మేము వెళ్ళాం. నిన్న అంటే అవకాశాన్ని సృష్టించుకోవడం కోసం గుర్తు చేస్తున్నాను. ఓకే. ఒక హాస్టల్, గర్ల్స్ హాస్టల్, బీసీ గర్ల్స్ హాస్టల్. డిగ్రీ స్టూడెంట్స్, ఓన్లీ డిగ్రీ పిల్లలు. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ డిగ్రీ పిల్లలు. అందులో బీటెక్‌లకు ఉన్నారు, డిప్లొమాలు ఉన్నారు. అట్లా వాళ్ళు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. మరి వాళ్ళకి మనం పార్ట్ టైమ్‌గా మీరు మీ చదువు డిస్టర్బ్ చేసుకోకుండా మీకు ఎక్స్ట్రా టైం ఏదో టైం పాస్ చేసుకుంటా ఉంటారు. ఆ టైంని మీ పేరెంట్స్‌కి ఉపయోగపడేలాగా, మీ భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా ఇలా ఒక పార్ట్ టైం వర్క్ చేసుకుంటే మీదంటూ మీ ఓన్ ఇన్‌కమ్ వస్తది కదా! అది మీకు ఇష్టమా కాదా అని అడిగితే అందరూ ముందు వాళ్ళ లైఫ్ గుర్తు చేస్తూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తారో, ఎంత వర్క్ చేస్తారు, కష్టపడుతుంటారో, అయినా స్ట్రగుల్ పడుతున్నారు. మీ డ్యాడీ 15,000, 20,000 సంపాదిస్తూ మీ ఆ 15,000, 20,000 ఈ రోజు సరిపోతున్నాయి. ఒక పాప 1,00,000 కావాల్సిందే సార్ అని చెప్పింది. 1,00,000 కావాలి మా ఇన్‌కమ్, మా డ్రీమ్ ఇన్‌కమ్ అది అని చెప్పేసి డేర్‌గా చెప్పింది. అసలు ఏం వెస్టేజ్ టచ్ చేయకుండానే. సో పిల్లలు ఇవాళ అడ్వాన్స్‌గా ఉన్నారు. ఆడపిల్లలు అందులో బాధ్యతగా ఉన్నారని చెప్పి అది గుర్తు చేస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ పే చేసి చక్కగా ముందు ఒక 20 మంది కూర్చుని తర్వాత అలా వచ్చి ఒక 40 మంది దాకా వచ్చేసారు. సో అంటే నేను ఓన్లీ ప్లాన్ చెప్పాను. ప్లాన్ చెప్పిన తర్వాత ప్రొడక్ట్స్ చెప్పి ప్రొడక్ట్స్ చూపిస్తే అందరూ వచ్చి ఆ ప్రొడక్ట్స్ అడిగి అన్ని చూసుకుని సో చక్కగా
సో డీటెయిల్స్ తెలుసుకున్నారు, నంబర్స్ ఇచ్చారు, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా చేస్తామని. సో అక్కడ వార్డెన్ మేడంకి మేడం ప్రోడక్ట్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో తన అండర్లో వీళ్ళందరికీ ప్రోడక్ట్ షేర్ చేయండి అని తన ప్రోడక్ట్స్ కూడా మేడంకి షేర్ చేయటం జరిగింది. ఓకే, ఒక 5000 ప్రొడక్ట్స్ అక్కడ షేర్ చేయటం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, అంటే మనం ఆపర్చునిటీని ఫోకస్ పెడితే ఏ విధంగా మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనే దానికి మనకు అవకాశాలు క్రియేట్ అవుతాయి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ప్లాన్ చెప్పే వ్యక్తి ఎలా ఉండాలి? ఫస్ట్ తను ఎలా ఉండాలి? బీ కాన్ఫిడెంట్, చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఆత్మవిశ్వాసంతో ఉండాలి, పూర్తి నమ్మకంతో ఉండాలి. ఓకే, ఎవరి మీద? ముందు మీ మీద. నాకు ఇది బాగా నచ్చింది, నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను, నాకు మంచి అవకాశం దొరికింది, వెస్టేజ్ లో జాయిన్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తే ఒక 1 year లో లైఫ్ చేంజింగ్ స్టార్ట్ అవుతుంది, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, వచ్చే సంవత్సరం ఈ రోజులకల్లా నా లైఫ్ చేంజ్ చేసుకుంటాను, ఇక అక్కడి నుంచి నేను మరింత ఉత్సాహంతో వెస్టేజ్ నిర్మించుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను అని ఎవరైతే తన మీద తనకి నమ్మకం ఉంటుందో వాళ్ళు ప్లాన్ చాలా ఎఫెక్టివ్ గా కాన్ఫిడెంట్ గా చెప్తారు. ఓకే, కాబట్టి ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం. వెస్టేజ్ ప్రూవ్ చేసుకుంది, 1000 మంది సక్సెస్ లో ఉన్నారు, లక్షలు సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఇక మీ నమ్మకం మీ మీద అనేది ఎంత ఉందనేదే మీ ప్రజెంటేషన్. ఓకే, మిమ్మల్ని మీరు నమ్మితే నేను చెప్పినట్టే రోజు ఒకళ్ళకి కాదు, 2కి 3కి 4కి ప్లాన్స్ కోసం తిరుగుతూ ఉంటారు, ప్రొడక్ట్స్ కోసం కాదు, ప్లాన్ కోసం తిరుగుతూ ఉంటారు. ఓకే, కాబట్టి బీ కాన్ఫిడెంట్, నంబర్ 1. నంబర్ 2, బీ నాలెడ్జబుల్. ఆ ప్లాన్ చెప్పటానికి మీరు నేర్చుకోవాలి. సో మన బిజినెస్ ప్లాన్ చెప్పే పాయింట్స్ ఏమైతున్నాయో అవి చక్కగా నేర్చుకోవాలి, కొంత ప్రాక్టీస్ అవ్వాలి. ఎస్, అవేంటి అనేది చెప్తూ ఉంటాను. మళ్ళీ ఇప్పుడు మీకు క్లియర్ గా మీకు స్క్రీన్ మీద వస్తుంది, చూసుకోండి. ఫోకస్ మీకు ప్లాన్ మీదే ఉండాలి, డీవియేషన్ అవ్వకూడదు. ఓకే, ముందు ప్లాన్ చెప్పబోయే ముందు వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ, ఓకే, సో ముందు మీరు ఫ్రెండ్లీగా మూవ్ అవటం అనేది ఉంటది. ఓకే, కానీ వన్స్ ప్లాన్ స్టార్ట్ చేశాక ఇక మీరు మీ కాన్సన్ట్రేషన్ ప్లాన్ మీదనే ఉండాలి, వాళ్ళని అలా పెట్టించాలి, దాని మీదే కాన్సన్ట్రేషన్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో మీరు నిజంగా నేను ఒక 1/2 hour నుంచి 40 minutes ప్లాన్ చెప్తాను మేడం, సార్ ఏమనుకోకుండా జస్ట్ ఒక 40 minutes మీ మొబైల్ కొంచెం సైలెంట్ పెట్టుకుంటారా అని కూడా అడగొచ్చు, మీరు చెప్పొచ్చు. ఏదో కాల్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంటది. ఓకే, ఎస్, మీరు వాళ్ళ ముందే మీ మొబైల్ మీరు సైలెంట్ లో పెట్టండి, లేదా స్విచ్ ఆఫ్ చేయండి, బ్యాగ్ లో పెట్టేసుకోండి వాళ్ళ ముందే. అప్పుడు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే మీకు చాలా మంచి ప్లాన్ సార్, మీ లైఫ్ చేంజ్ చేసుకోవటానికి నా లైఫ్ మారింది, లేకపోతే కొన్ని 1000 మంది జీవితాలు మార్చింది వెస్టేజ్. ఈ ఒక్క 40 minutes, ఓకే, 45 minutes దయచేసి మీ మొబైల్ కూడా సైలెంట్ లో పెట్టుకుంటే మధ్యలో డిస్టర్బెన్స్ రాకుండా ఉంటదంటే వాళ్ళు చక్కగా యాక్సెప్ట్ చేసి సైలెంట్ లో పెట్టుకుంటారు. ఎందుకంటే అయిపోయిన తర్వాత కాల్ మాట్లాడుకోవచ్చు, మిస్డ్ కాల్ చూసుకుని కదా. అది మీరు చెప్పగలగాలి, మీరు మీటింగ్స్ లో కూడా ఇన్స్ట్రక్షన్ చెప్పాలండి. కాల్స్ తీసుకోవటం, బయటికి లోపలికి తిరగటం అలా చేయకూడదు కదా. కాన్సన్ట్రేషన్ పెట్టించాలి, మీరు పెట్టాలి, గెస్ట్ తో పెట్టించాలి. ఓకేనా? సో మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, మీ మాట గాని మీ ప్రవర్తన గాని చాలా యాక్టివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఓకే, బీ పాజిటివ్, రైట్? సో డియర్ ఫ్రెండ్స్, బీ ప్లెజెంట్, కూల్ గా ఉండండి. టెన్షన్, కొంతమందికి ఇది ఒకటి, చెమటలు గారిపోతా ఉంటాయి. ఓకే, ఎలా చెప్పాలి, ఎక్కడి నుంచి ఎలా చెప్పాలి అంటే తెలిసినా సరే టెన్షన్ పడుతుంటారు. ఎందుకని? జాయినింగ్ అవుతుందో లేదో అస్సలు మీరు అది ఫీల్ అవ్వద్దు. నేను ప్లాన్ ఎఫెక్టివ్ గా చెప్తున్నాను, తీసుకోవటం తన ఇంట్రెస్ట్, కానీ తీసుకునేలాగానే నేను చెప్తాను. ఒకవేళ తీసుకోపోతే నో ప్రాబ్లం, ఈయన కాకపోతే ఇంకోళ్ళు, నా డ్యూటీ నేను ఎఫెక్టివ్ గా చేసుకుంటూ వెళ్తా. నేను 10 మందికి ప్లాన్ చెప్తాను ఎఫెక్టివ్ గా, ఆ 10 మంది నుంచి నాకు కావాల్సింది మినిమం ఒక్కళ్ళే. కాబట్టి 9 మంది నో చెప్పినా, పోస్ట్ పోన్ చేసినా, ఓకే చూద్దాం సార్ అని చెప్పినా నేను ఫీల్ అవ్వను. నేను బాగా చెప్తున్నానా లేదా అనేదే నా దృష్టి అనేసి మీరు మీ ప్రజెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి.
ఆ చెప్పే వ్యక్తికి అంటే ఆ వినే వ్యక్తికి, మీరు చెప్పే వ్యక్తి కదా, ఆ వినే వ్యక్తికి క్వాలిటీస్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేసుకోండి. ఓకే. తనకి అంత ఇంట్రెస్ట్ లేదు, లేపోతే ఆ క్వాలిటీస్ కనిపించలేదంటే మీరు బ్రీఫ్‌గా జస్ట్ ప్రొడక్ట్స్ షేర్ చేయండి. ప్రొడక్ట్స్ చెప్పండి. ఎవరన్నా ఫ్రెండ్స్ కాంటాక్ట్ ఉంటే తీసుకోండి. అంతే తప్పితే టైం వేస్ట్ చేసుకోవద్దు. కానీ తనలో అది కనిపిస్తుంది ఇంట్రెస్టు. సో, తనకి నీడ్స్ ఉన్నాయి. ఓకే. చక్కగా తన్ని రిసీవ్ చేసుకునేలాగా ప్రిపేర్ చేసి మీరు వెళ్ళండి ప్లాన్‌లోకి. ఓకే. బట్ మీరెలా ఉండాలి? కాన్ఫిడెంట్‌గా ఉండాలి. నాలెడ్జబుల్‌గా మీరు ఆ ప్లాన్ షోలో ఏదైతే చెప్పాలో ఆ పాయింట్స్ మీద మీకు గ్రిప్ ఉండాలి. మీరు ఫోకస్‌గా ఉండాలి. ఎనర్జిటిక్‌గా ఉండాలి. పాజిటివ్‌గా ఉండాలి. ప్లెజెంట్‌గా, కూల్‌గా ఉండాలి. ఓకే. రైట్. సో, అసలు మీ యొక్క యాటిట్యూడే సగం పని ఈజీ చేసేస్తది. ఈ సార్ భలే ఉన్నారే! ఈ మేడమ్ చాలా పాజిటివ్‌గా ఉంది. చాలా చక్కగా మాట్లాడుతున్నారే! కాన్ఫిడెంట్‌గా ఉన్నారే! ఓకే. అని మనల్ని మనం ఇంప్రెస్ అవుతాం అన్నమాట వాళ్ళకి. ఓకే. అప్పుడు దానిలోనే వాళ్ళు సగం కన్విన్స్ అయిపోతారు. అలా మీరుండాలి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. స్మైల్ ఫేస్‌తో ఉండాలి. చూడండి, స్మైల్ మీ ఫేస్ మీద ఉండాలి. స్మైల్‌ని ఏమంటారో తెలుసా? యూనివర్సల్ లాంగ్వేజ్ అంటారు. యూనివర్సల్ లాంగ్వేజ్. మన ఫేస్‌లో స్మైల్ కొన్ని ఫేసులు చూస్తాం. ఆ మొహం ఇలా పెట్టుకొని ఉంటారు. అస్సలు జీవకళే ఉండదు. ఓకే. ఈ మాత్రం స్మైల్ లేకుండా అప్పజెప్పినట్టు మాట్లాడుతుంటారు. అప్పుడు ఎదుటి వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతారండి? చెప్పండి ఫ్రెండ్స్. అలా కొంతమందుంటారు. ముందు మీరు ఫ్రీగా ఉండాలి. మీరు ఫ్రీగా ఉండాలి. చక్కగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉండాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఎప్పుడుంటారు మీరు? మీ ఫేస్‌లో స్మైలు, మీ మాటలో స్మైలు, ఎనర్జీ ఉందంటే అసలు మీరు ఎట్లా చెప్పినా చెప్పేస్తారు ప్లాను. మీరు ముందు కొంతమంది టెన్షన్ ఏంటి? నేను ఎక్కడ మొదలుపెట్టాలి? ఎక్కడైనా మిస్ అవుద్దేమో, మధ్యలో నేను కరెక్ట్‌గా చెప్తానో లేదో ఇలా అనుకుంటే ఎలా అండి? అరే! నేను చాలా సార్లు జెప్తాను. చిన్న పిల్లలకి జెప్పినా, నేర్పించినా జెప్తారే. 6వ తరగతి పిల్లలు కూడా జెప్తారే. ఎందుకంటే వాళ్ళకి ఎస్సే క్వెషన్స్ ఉంటాయి. 10 మార్కుల క్వెషన్స్ ఒక ఫుల్ పేజీ రాయాలి. మరి అలాంటిది 7 పాయింట్స్ మనం చెప్పలేకపోతే మనకు ఒక్కోళ్ళకి 25-50 ఏళ్లున్నాయి. మనం చెప్పలేకపోవటం ఏంటి? అని మీకు మీరుగా అది 1, 2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. ఆ ఆర్డర్ కొంచెం. బట్ ఒకసారి మిస్ అయిన ఆర్డరు నో ప్రాబ్లమ్ కవర్ జేసుకోవచ్చు. ముందు మీరు ఫీల్ అవ్వద్దసలు. మీరు పాజిటివ్‌గా ఉండండి. హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ప్రెజెంట్ చేయండి. ఓకేనా? రైట్. సో, మీ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెజెంటేషన్‌లో మీ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. నేను ట్రైన్ ద ట్రైనర్‌లో చెప్తాం మీకు. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి. ఓకే. సో, మీరు ఐ కాంటాక్ట్ అండి. మీరు మీ గెస్ట్ కళ్ళల్లో చూస్తూ స్మైల్ ఫేస్‌తో కళ్ళల్లో చూస్తూ మాట్లాడాలి. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎదుటివారి కళ్ళల్లో చూసి మాట్లాడతాడు. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు గోళ్ళ చూసి మాట్లాడతారు. పక్కకు చూసి మాట్లాడుతుంటారు. నేల చూపులు చూస్తా ఉంటారు. ఓకే. అది బాడీ లాంగ్వేజ్. మీ వాయిస్ కూడా బాడీ లాంగ్వేజ్‌లో వస్తది. చూడండి నా ప్రెజెంటేషన్ ఎలా ఉంటదో చూడండి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎక్కడ హైప్ చేయాలి, ఎక్కడ రైజ్ చేయాలి, ఎక్కడ డౌన్ చేయాలి. ఇది మీకు ప్రాక్టీస్ అవుతూ ఉంటది. అంటే మీరు చెప్పే కొద్దీ మీకు అలవాటవుతుంది. మీకు తెలుస్తుంది. మీ చేతులు కూడా హ్యాండ్స్ మూవ్‌మెంట్ ఎలా ఉండాలి? ఇవి మీకు నేను టీటీటీలో చెప్తాను కాబట్టి అవి అర్థం చేసుకుందురు. బట్ మీరు వంగిపోయి కూర్చోవటం, పక్కకు కూర్చోవటం, ఓకే. గోళ్ళ వైపు చూసి చెప్తా ఉండటం, అది అస్సలు పద్ధతే కాదు. లో కాన్ఫిడెన్స్ అన్నమాట. కాన్ఫిడెంట్‌గా ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి? చక్కగా ఫ్రీగా కూర్చోవాలి చైర్‌లో. రైట్? సో, కళ్ళలో చూస్తూ స్మైల్ ఫేస్‌తో చెప్తా ఉండాలి. ఓకేనా అండి? రైట్. ఇది మన ప్లాన్ షో చేసే వ్యక్తి లక్షణాలు. సో, కాబట్టి మీరు ప్లాన్స్ చెప్పటానికి మీ దగ్గర ఏమేమి ఉండాలండి? మీరు ప్లాన్ చెప్పటానికి మీ దగ్గర ఏమేమి ఉండాలి? టూల్స్ ఏమేమి ఉండాలి? ఓకే. మీరు చూడటంతోనే ఇదిగో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేవి మీరు ఆచరిస్తే ఓకే. నాగేందర్ సార్ బిగినింగ్ నుంచి ఆచరించారు. వారి లీడర్స్ ఆచరించారు. ఇవాళ వందల మంది తయారవుతున్నారు. ఎవరు ఆచరిస్తే వాళ్ళు ఇంప్రూవ్ అయిపోతారు. ఓకేనా? సో, ఫస్ట్ చూడండి నేను గెటప్ మార్చాలి సార్ అని నాగేంద్ర సార్‌కి చెప్తే మార్చుకున్నారు వెంటనే. యెస్ సార్ మనం ఇలా ఉండాలి అపియరెన్స్. మన డ్రెస్ ఇలా ఉండాలి. షూస్ తీసుకుందాం అంటే మేము చూడండి ఫ్రెండ్స్ మీకు విషయం చెప్తా. గురువు గారు అనుకోండి సపోజ్ నాగేంద్ర గారు నేను ఫ్రెండ్సే.
కానీ నేను ఒక గురువులాగా తనకి చెప్తూ ఉండేవాడిని ఫస్ట్ నుంచి. తను ఫ్రెండ్లీగా చక్కగా తీసుకుంటారనమాట. ఓకే. కొన్ని విషయాలు ఇప్పుడు నాకంటే సారే చాలా బాగా చేస్తున్నారు. చూసారా? గురువుని మించిన శిష్యుడు అంటారే, అంతకు మించి తయారైపోయారు సారు. ఎందుకు ఇంకా ఈ విషయంలో కూడా చెప్తున్నాను. మేము ఫస్ట్‌లో ఇంతకుముందు చేసిన కంపెనీలో ఓకే. అది హిందుస్థాన్ లీవర్ అనే కంపెనీ. వాళ్ళు చాలా పెద్ద కంపెనీ. వాళ్ళకి కొన్ని డివిజన్స్ ఉన్నాయి. ఒక లెదర్ డివిజన్ అని ఉంటదన్నమాట చెన్నైలో. అందులో లెదర్ బ్యాగ్స్, షూస్, చెప్పుల్స్, బెల్ట్స్ ఇవి ఉంటాయి. హిందుస్థాన్ వాళ్ళకి పాండ్స్ డివిజన్ అని ఉంటది. ఆ పాండ్స్ డివిజన్‌లో ఈ లెదర్ ఐటెమ్స్ ఉంటాయి. మేము అప్పట్లో చెన్నై ట్రైనింగ్‌కి వెళ్ళేవాళ్ళం. అక్కడ మేము హ్యాండ్ బ్యాగ్స్ ఆ రోజుల్లోనే రూ. 4,000 అండి. నమ్ముతారా మీరు? ఆ రోజుల్లోనే రూ. 4,000 లెదర్ బ్యాగ్ కొనుక్కునేవాళ్ళం. ఓకే. మంచి షూస్ గట్టిగుంటాయి. రూ. 2,000 షూస్ కొనుక్కునేవాళ్ళం. బెల్ట్ రూ. 1,000 పెట్టి కొనుక్కునేవాళ్ళం. అయి మళ్ళీ 4 ఏళ్ళు అలాగే ఉండేయన్నమాట. 4, 5 సంవత్సరాలు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికి కూడా నాగేంద్ర గారు చెన్నై ఎళ్లి అయి కొనుక్కుంటారండి. ఎప్పుడైతే మళ్ళీ 4, 5 ఏళ్ళు అయిపోద్దో, మళ్ళీ చెన్నై ఎళ్లి అక్కడే కొనుక్కుంటారు. ఎందుకంటే అయి మైండ్ సెట్ అయిపోయింది. అయి నాకు స్టాండర్డ్‌గా ఉంటాయి. ఆ రేంజ్ మెయింటైన్ చేయాలని అక్కడికెళ్లి కొనుక్కుంటారు. తెలుసా మీకు? అదండి క్వాలిటీని అప్‌గ్రేడ్ చేసుకోవటం అంటే. క్వాలిటీస్‌ని అప్‌గ్రేడ్ ఒకప్పుడు నాగేంద్ర గారు కండక్టర్‌గా చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు. ఓకే. క్యాజువల్ బట్టలు, చెప్పులేసుకునేవాళ్ళు. సో, నేనెప్పుడైతే అసోసియేట్ అయ్యానో, మేమెప్పుడైతే నెట్‌వర్క్‌లో ఉన్నామో, సార్ ఇలా ఉండాలి సార్ లీడర్ అంటే అని నేను నా ఫ్రెండ్లీగా షేర్ చేయటంతో సార్ మార్చేసుకున్నారు. ఈరోజు అంత క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటారు. యెస్ అండి. అలా ఉండాలండి. రిసీవ్ చేసుకునే వ్యక్తి, చేంజ్ తీసుకునే వ్యక్తి అలా ఉండాలి. ఎందుకని? మనం ప్రొఫెషనల్ లుక్‌లో ఉంటే ఎదుటి వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ పడిపోద్ది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారా అనరండి? యెస్ ఆర్ నో? యెస్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్. ఆఫ్‌కోర్స్ ఇక లేడీస్ కూడా చక్కగా మీరు మంచి డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేసుకోండి. చూడండి నిన్న దేవి మేడమ్ మార్నింగ్ సెషను ఒక మంచి సారీతో చక్కగా నీట్‌గా వచ్చారు. మళ్ళీ మధ్యాహ్నం సెషన్ ట్రైనింగ్‌కి మళ్ళీ నీట్‌గా వచ్చేసారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూడగానే హుందాగా కనపడాలి లేడీస్ అయినా, జెంట్స్ అయినా. మీరు యూనిఫార్మ్ వేయకపోయినా ఫ్రెండ్స్ మామూలు డ్రెస్ అయినా నీట్‌గా ఉండాలి. టక్ చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలి జెంట్స్. షూస్ కొనుక్కోవాలి. మొన్న నేనొక చూసాను. సర్వేలో జెంట్స్‌నంట కింద నుంచి చూస్తారంట ఎవరైనా. లేడీసే కాదు ఎవరైనా సరే. కిందంటే తన చెప్పులు, షూస్‌ని చూస్తారంట తెలుసా మీకు? అంటే ఆ వ్యక్తి మెయింటెన్స్ ఆ కిందలే తెలిసిపోద్దంట. మంచి చెప్పులు వాడుతున్నారా లేదా? షూస్ మంచివి వేసుకున్నారా అనేది. అలా ఎక్కువ మార్కులు పడిపోతాయంట అక్కడ. ఓకే. కాబట్టి యెస్. ప్రొఫెషనల్ లుక్ ఉండాలి. ఎవరు నా మాట తీసుకుంటారో తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకోకుండా నేను తర్వాత చేస్తాను. టక్ చేసుకోండి అంటే తర్వాత చేస్తాను. షూ కొనుక్కోండి అంటే తర్వాత చేస్తానంటే ఇక తర్వాతే అవుతదది. గురువు గారి నోట్లో వచ్చిందంటే వెంటనే చెయ్యాలి అనేదే అది. మరి నాగేంద్ర గారు ఇవాళ ఎంత సక్సెస్ అండి? ఎంత సక్సెస్ ఫ్రెండ్స్ మాటల్లో చెప్తారా మీరు? ఒక ఆర్డినరీ పర్సన్ ఈరోజు ఎలాంటి లైఫ్‌లో ఉన్నారండి? చేంజ్ తీసుకోవటం వల్ల వచ్చే మార్పులు కళ్ళారా చూస్తూ ఎక్కడో ఎవరెవరో గురించి ఎగ్జాంపుల్ చెప్తాం. ఎవరి గురించి ఏం చెప్పాలి? 2.5 కోట్లు పెట్టి కొనుక్కొని దానిలో ఇంటీరియర్ అన్నీ చేసుకుంటా దగ్గర 3 క్రోర్స్ వరకు ఖరీదు చేసేటువంటి విల్లాలో వచ్చే నెల గృహప్రవేశం చేస్తున్నారు నాగేంద్ర గారంటే, ఒకప్పుడు తన పిల్లల్ని మనం ఏం చదివిస్తాం అనుకునే స్టేజి ఎట్కిన్సన్ స్కూల్‌కి విజయవాడ 1 టౌన్‌లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తే 10,000 డొనేషన్ కట్టమంటే, అది మనం కట్టలేని స్థితిలో వెనక్కి తిరిగొచ్చేసి మామూలు స్కూల్‌లో జాయిన్ చేసిన నాగేంద్ర గారు వాళ్ళ పాపని ఎంఎస్ చదివించి అమెరికాలో జాబ్ చేసే స్థితిలో రేపు ఘనమైనటువంటి మ్యారేజ్ సమ్మర్‌లో చేయాలని ప్లాన్‌లో చేస్తున్నారు. ఏంటి ఫ్రెండ్స్ ఇదంతా లైఫ్ చేంజింగ్ మామూలు లైఫ్ చేంజా? మామూలు లైఫ్ చేంజా? ఇదంతా నెట్‌వర్క్ ద్వారా వెస్టేజ్ ద్వారానే కదా జరిగింది. ఇంకా అసలు చూసి మీకు పిచ్చెక్కేయాలి. టక మార్పు తీసుకోవాలి. అలాంటి వాళ్ళతోనే నేను వర్క్ చేయటానికి ప్రిపేర్ అయ్యాను అని చెప్పాను. ఇక ఎంతో కాలం చెప్పను. నేను ఎంతో కాలం చెప్పను ఫ్రెండ్స్. అయిపోయింది ఆ టైం. ఎవరు తీసుకుంటారో వాళ్ళతో నేను వర్క్ చేస్తాను.
ఎందుకంటే సక్సెస్ కావాలి, వాళ్ళకి కావాలి, నాకు కావాలి. ఓకే, ఏదో చేస్తున్నాం అనే వాళ్ళ కోసం మనకు ఉపయోగం లేదు. మీకు సక్సెస్ ఇప్పించాలి, అది నా బాధ్యత. ఎవరికి ఇప్పించగలుగుతాను? తీసుకునే వాళ్ళకి ఇప్పించగలుగుతాను. ఓకేనా? కాబట్టి ఫస్ట్ చేంజ్ ప్రొఫెషనల్ లుక్, రెండోది ఎగ్జిక్యూటివ్ బ్యాగ్. ఇప్పుడు దాకా దాని గురించి చెప్పాను. మీ రేంజ్ లో కొనుక్కోండి. నాగేంద్ర గారు 4000 5000 పెట్టి కొన్నారు, రాజేష్ గారు కొన్నారు, మేము కూడా కొనాలంటే లేదు. ఇప్పుడు నేను బ్రౌన్ బ్యాగ్ తెస్తున్నాను చూసారా, జస్ట్ అది ఒక 700-800 అది 700 క్యాజువల్ గా తీసుకున్నా నేను, రెగ్యులర్ గా మనకి ఫీల్డ్ వర్క్ ఉపయోగపడుద్దని. నాకు బ్లాక్ బ్యాగ్ ఉంటది. నేను కూడా ఫస్ట్ నుంచి ఇప్పటికి ఒక 4 బ్యాగులు మార్చుంటాం, మంచి లెదర్ బ్యాగ్స్. ఓకే, మీ రేంజ్ లో మీరు కొనుక్కోండి, కాకపోతే నీట్ గా ఉండాలి. అందరూ హై కాస్ట్ లో కొనాలని చెప్పనండి, ఏదిని బట్టలైనా బ్యాగ్ అయినా మీ రేంజ్ లో కొనుక్కోండి, కానీ నీట్ గా ఉండాలి. ఓకే, రైట్. బుక్స్ ఉండాలి, మీ దగ్గర బుక్ ఉండాలి ఫ్రెండ్స్, ప్లాన్ షో బుక్ ఉండాలి. ఓకే, సో మీరు ధనవంతులు కాగలరు బుక్ ఉండాలి. మెటీరియల్స్ మీ దగ్గర ఏం కావాలో టూల్స్ అవన్నీ ఉండాలి. ఓకేనా? సో అడిగితే కొంతమంది లేదని చెప్తున్నారు. నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత మంచి బుక్ తయారు చేసి 2 నెలల పైన అయిపోతే రిలీజ్ చేసి ఇంకా కొత్త బుక్ దగ్గర పెట్టుకోవట్లేదంటే ఎలా అండి ఫ్రెండ్స్? ఉందా? మీ అందరి దగ్గర ఉన్నాయా? మన ట్రైనింగ్ సెంటర్ లో ఉన్నాయి, తీసుకోండి అని చెప్తున్నాను. 4-5 దగ్గర పెట్టుకోవాలండి ప్రతి ఒక్కరు. ఓకే, కాబట్టి మీ దగ్గర మెటీరియల్ ఉండాలి, ప్రూఫ్స్ ఉండాలి. మీ మొబైల్లో స్టేట్మెంట్స్ అండి, మన కమిషన్ స్టేట్మెంట్స్. ఓకే, ఇవన్నీ మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. రైట్. సో అప్పుడు మీరు చెప్పే ప్లాన్ ఎఫెక్టివ్ గా ఉంటది. ఎప్పుడైనా మనం మాట్లాడేప్పుడు ఫామ్ అనే మెథడ్ లో మాట్లాడాలి. ఫామ్ టెక్నిక్ అంటారు దీన్ని. స్టార్ట్ చేసేప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోవటం కాదు, కాన్సెప్ట్ లోకి గడగడ అప్పచెప్పేయటం కాదు. ఫామ్ అంటే ఏంటి? FORM. మీరు ఫస్ట్ ఎఫ్ అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ తో వాళ్ళని ఫ్రెండ్లీగా మీతో కలుపుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మీరు కనుక్కోవాలి. ఓకే, వాళ్ళ పేరెంట్స్, తర్వాత వాళ్ళ పిల్లలు, భార్యాభర్తలు, వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, పిల్లల చదువు ఏంటి, కాలేజ్ ఏంటి, స్కూల్ ఏంటి, ఎలా ఉంటారు పిల్లలు, పేరెంట్స్ హెల్దీగా ఉన్నారా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కుంటే వాళ్ళు చాలా చక్కగా మీతో కనెక్ట్ అవుతారు. తర్వాత ఓ అంటే వాళ్ళ ఆక్యుపేషన్, వాళ్ళు చేసేటువంటి ఉద్యోగం గురించి, వాళ్ళు చేసే వర్క్ గురించి అడగాలి. ఎలా ఉంటుంది, ఏంటి, ఎప్పటి నుంచి చేస్తున్నారు, బాగుంటుందా, బాస్ ఉంటారా పైన, ఫ్రీగా ఉంటుందా లేకపోతే స్ట్రెస్ గా ఉంటుందా, కొంచెం దాని గురించి కనుక్కోవాలి. తర్వాత ఆర్ అంటే రిక్రియేషన్, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయాలు మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు మీరు చిన్ననాటి ఫ్రెండ్ని కలిశారనుకోండి, ఎన్ని కబుర్లు వస్తాయండి. చిన్నప్పుడు ఫ్రెండ్ చాలా తర్వాత కాలంలో మీకు రిలేటివే కానీ గ్యాప్ వచ్చింది, ఇప్పుడు కలిసారు, ఎంత బాగా మాట్లాడుకోవచ్చండి కదా. కాబట్టి రిక్రియేషన్, వాళ్ళకి హ్యాపీగా ఉండే విషయాలు మాట్లాడాలి. ఎం ఫర్ మనీ మ్యాటర్స్ అన్నమాట. అంటే డైరెక్ట్ గా మనీ మ్యాటర్ మనం డైరెక్ట్ గా అడగం, వాళ్ళని తెలుసుకుంటాం. వాళ్ళ ఇన్కమ్ అంటే శాలరీ, మామూలుగా శాలరీస్ బాగా మంచి శాలరీ వస్తుందా అండి మీకు, అంటే మీ జాబ్ లో శాలరీస్ బాగుంటాయా, రైట్, ఇంక్రీజ్ అవుతా ఉంటాయా, టైం టు టైం పే చేస్తారా, ఓకే, పర్లేదు కదా, ఫ్యామిలీ బర్డెన్ లేకుండా ఉంది కదా ఫైనాన్షియల్ గా అని అలా టచ్ చేస్తే వాళ్ళు చెప్తారు. మీ గురించి చెప్పండి. నేను పలానా 10 సంవత్సరాల నుంచి పలానా జాబ్ లో ఉన్నానండి, వెస్టేజ్ లోకి రావడానికి ముందు నా శాలరీ ఇలా మొదలైంది, ఇక్కడికి వచ్చింది, కొంచెం ఫైనాన్షియల్ బర్డెన్స్ అయితే పెరిగినాయి, ఇబ్బంది పడుతూనే ఉన్నాను. అప్పుడు ఏంట్రా బాబు పరిస్థితి అని ఏదైనా పార్ట్ టైం చేసుకోవాలని వెతుకున్నప్పుడు లక్కీగా నాకు ఇది దొరికింది అవకాశం. ఓకే, సో మరి ఖచ్చితంగా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి కదండి. ఈ రోజుల్లో 20,000 ఏం సరిపోతాయండి. అందుకని నేను ఇంకొక 20,000 సంపాదించుకోవాలి ఎక్స్ట్రా ఇన్కమ్ అని నేను వెస్టేజ్ తీసుకున్నానండి. నాకు ప్లాన్ లో చెప్తే నాకు పార్ట్ టైం గా ముందు ఒక 6 నెలల్లో 20,000 సంపాదించుకోవచ్చు అనే ప్లాన్ చూస్తే నాకు చాలా మోటివేట్ అయ్యి నేను ఇన్వాల్వ్ అయ్యానండి అనేసి మీ గురించి చెప్పి అప్పుడు వారిని అడగండి, మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందండి అని. అప్పుడు వాళ్ళ పొజిషన్ ఏంటో చెప్తారు. దాన్ని బట్టి మీకు వాళ్ళకి ఎంత ఎఫెక్టివ్ గా చెప్పొచ్చో అర్థమవుతుంది. ఓకేనా? ఇదనమాట ఫ్యామిలీ, ఆక్యుపేషన్, రిక్రియేషన్ అండ్ మనీ. ఓకేనా? ఇది మనం ప్లాన్ షో చెప్పడానికి ముందు ఇంటరాక్ట్ అవ్వాల్సిన విధానం. ఇక తర్వాత మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి చక్కగా. సో తర్వాత వాళ్ళని పరిచయం చేసుకోండి. ఎప్పుడు కూడా ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్.
ఎప్పుడు మీరు ప్లాన్ చెప్పే చాలా మంది చేస్తే మిస్టేక్ ఏంటంటే ఎక్కడ కనపడితే అక్కడ చెప్తారు. వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఆహా దొరికేశాడు రా బాబు. ఆఖరికి సినిమా థియేటర్‌లో దొరికిన మధ్యలో విశ్రాంతిలో గడగడ చెప్పేసి, "నేను మీ ఇంటికొస్తాను రెడీగా ఉండు. ఒక 3000 రెడీ చేసుకో. నేను జాయిన్ చేసేస్తానని" చెప్పేస్తారు. "నువ్వు జాయిన్ అయిపో ఒక ఆరుగురిని చూసుకో. నువ్వు జాయిన్ అయిపో ఆరుగురిని చూసుకో." ఎక్కడ పడితే అక్కడ. అది అది హోటల్‌లోనా, టీ షాపుల్లోనా కొంతమంది యాక్చువల్‌గా ఎక్కువ మంది వాళ్ళ షాపుల్లో ఉండి బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. అక్కడికెళ్ళి చెప్తారు. ఆళ్ళక్కడ చాలా బిజీ. ఒకవేళ చెప్పాలన్నా వాళ్ళనడగాలి. మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీ ఉంటదా? అంటే వేరే వాళ్ళని అప్పజెప్పి తను వినేట్టుంటే నో ప్రాబ్లమ్. ఓ పక్కన కూర్చొని. కానీ కస్టమర్ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలాంటి డిస్టర్బ్ చేసేటువంటి ప్లేస్‌లో మనం చెప్పకూడదు. ఓకే. మనం ఎలా చెప్పాలండి? R4 ఫార్ములా ప్రకారం చెప్పాలి. ఏంటి R4 ఫార్ములా? ఓకే. ఆ పర్సన్ ముందు రైట్ పర్సన్ అయ్యుండాలి. ఆ పర్సను రైట్ పర్సన్ అయ్యుండాలి. ఓకే. రైట్ పర్సన్ అంటే ఏంటండి? తనకి నీడ్ ఉండాలి, డ్రీమ్స్ ఉండాలి. ఓకే. తనేదైనా పార్ట్ టైమ్‌గా చేసుకుందాం అనే ఆలోచన ఉండాలి. ఓకే. సో, అలాంటి ఆకలున్న వ్యక్తి అయ్యుండాలి. ఆకలున్న వ్యక్తి అయ్యుండాలి. ఆ పర్సన్ రైట్ పర్సన్ మీకు. రైట్? నేను చెప్తాను కదా! 4F మనకి క్వాలిటీస్ ఉండాలని. 4F క్వాలిటీస్ ఫెయిర్‌గా ఉండాలి, ఫైర్ ఉండాలి. ఓకే. ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. ఫోకస్ ఉండాలి. ఫోకస్ ఉండాలి. అట్లాంటి వ్యక్తి తను చేసే పని ఫోకస్‌గా చేసే వ్యక్తి. అలాంటి క్వాలిటీస్ చూసుకోండి. రైట్ పర్సన్. ఓకే. ఆ రైట్ పర్సన్‌కి ఎక్కడ చెప్పాలి? రైట్ ప్లేస్‌లో చెప్పాలి. రైట్ ప్లేస్ ఎక్కడ? రైట్ ప్లేస్ ఎక్కడ? చెప్పండి. రైట్ ప్లేస్ ఎక్కడండి? ఎవరన్నా కనెక్ట్ చేసుకొని చెప్పండి. రైట్ ప్లేస్‌లో చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? హోమ్ గాని మన సిస్టమ్ సెంటర్ లో మన సిస్టమ్ సెంటర్‌లో చెప్పాలి. వాళ్ళు రాపోతేనండి? హోమ్ లో వాళ్ళ హౌస్ లో యెస్. వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ ఇంటి దగ్గర. మీరు వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర చెప్పాలి. అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ముందే ప్రిపేర్ చేయాలి. టైం ఫ్రీగా పెట్టుకొని వినటానికి సిద్ధపరచాలి. సో, వాళ్ళ ఇంటి దగ్గర బెస్ట్ అండి. చక్కగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ఒక చాయ్ ఇస్తారు. కాసేపు కబుర్లు చెప్తారు. తర్వాత వాళ్ళు వింటారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళ హోము. రెండోది మీ హోము. మీ ఇంటికి రప్పించుకునైనా. మూడోది మన ట్రైనింగ్ సెంటర్ లేదా మన స్టాక్ పాయింట్. ఇవి ప్లేసెస్. ఇక బయట ఎక్కడా చెప్పడానికి మీకు అనువుగా ఉండదు. కొంతమంది బస్ స్టాండుల్లో చెప్తారు. మేము చెప్పాం గతంలో పక్క సీట్‌లో అవకాశం అక్కడ దొరికింది. ఓకే. ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ అక్కడైనా తను మనసు పెట్టేలాగా ఓకే. కానీ డిస్టర్బ్ చేసే వాతావరణంలో చెప్పకూడదండి. డిస్టర్బ్ అయ్యే వాతావరణంలో చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి రైట్ ప్లేస్‌లో, రైట్ పర్సన్‌కి రైట్ ప్లేస్‌లో చెప్పాలి. తర్వాత రైట్ టైమ్‌లో చెప్పాలి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మూడ్ ఆఫ్‌లో ఉంటారండి. మూడ్ ఆఫ్‌లో ఉంటారు. భార్యాభర్తలు తన్నుకున్నారు. గొడవ పడ్డారండి. తన్నుకున్నారంటే. ఆ టైంలో ఎళ్లి చెప్తే ఎలా ఉంటది చెప్పండి? వాళ్ళేంటో చాలా సీరియస్‌గున్నాయి ఫేస్‌లు. పొడి పొడిగా మాట్లాడుతున్నారు. ఏదో సంథింగ్ జరిగింది. ఇంక అప్పుడు చెప్తే ఏమన్నా ఉందా? కదా! నో. సో, అదే విధంగా రైట్ టైమ్ అంటే వాళ్ళు ఆఫీస్‌కెళ్ళిపోతా ఉంటారు. దానికి రెడీ అవుతా ఉంటారు. ఒక్క 10 నిమిషాలు సార్. ఒక్క 10 నిమిషాలు. మనోళ్ళకి అసలేం లేదు. దొరికితే చాలు. మీటింగ్ కూడా ఒక్క 10 నిమిషాలు వచ్చేళ్ళండి అని అడుగుతారు. ప్లాన్ కూడా ఒక్క 10 నిమిషాలు వినండి చాలంటారు. ఏంటండి ఏం మునిగిపోద్దండి? మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటే వాళ్ళకి చక్కగా మీ ఫ్రీ టైమ్ పెట్టుకోండి సార్. ఓకే. ఒక 1 అవర్ లైఫ్ చేంజింగ్ అండి. అద్భుతమైన అవకాశం అండి. నా జీవితాన్ని మార్చిందండి. మీరు వినండి ఫస్ట్. మీకొక ఆప్షన్ ఇది. మీకు నచ్చితే ఓకే. లేదంటే లీవ్ ఇట్ వదిలేద్దాం. కానీ ఒక్క 1 అవర్ నాకు టైమ్ ఇవ్వండి. ఎందుకివ్వాలంటే యెస్ దీనిలో మంచి లైఫ్ ఉంది. జెన్యూనిటీ ఉంది. ఓకే. మీరే అంటారు విన్న తర్వాత నిజమే మీరు చెప్పిందని. కాబట్టి నాకు ఒక్క 1 అవర్ టైమ్ ఇవ్వండి. ఎప్పుడిస్తారు చెప్పండి? ఇవ్వాళా? రేపా? మీ ఫ్రీ టైమ్ చెప్పండి పర్లేదు. మీ ఫ్రీ టైమ్‌లోకి నేనొస్తాను అనండి. మన ఫ్రీ టైమ్‌లోకి ఆళ్ళని లాక్కురావటం గాదు. వాళ్ళ ఫ్రీ టైమ్‌లోకి మీరు వెళ్ళాలి. కాబట్టి రైట్ టైమ్‌లో చెప్పాలి ఫ్రెండ్స్. అర్థమైందా? ఓకే. తర్వాత రైట్ పర్సన్. రైట్ పర్సన్ పైన ఒక రైట్ పర్సన్ ఉన్నారు. కింద ఒక రైట్ పర్సన్ ఉన్నారు. ఓకే. ఏంటి నాలుగోది సెకండ్ రైట్ పర్సన్ ఏంటండి? చెప్పండి మీరు. ఫస్ట్ ఏమో రైట్ పర్సన్ అయ్యుండాలని చెప్పాము. మరి ఈ రైట్ పర్సన్ ఏంటి?
చెప్పాలి. అప్లైన్ యాక్టివ్ అప్లైన్. చెప్పే వ్యక్తి రైట్ పర్సన్. అప్లైనే ఉండాలా, మీరు చెప్పకూడదా సార్? అంటే మీరు చెప్పటానికి మీకు ఆ స్టఫ్ ఉందా లేదా, ఆ క్వాలిటీస్ ఉంటే మీరే బెస్ట్. మీ దగ్గర సబ్జెక్ట్ ఉండి చెప్పగలిగిన నేర్పుంటే మీరే బెస్ట్. ఒకవేళ మీరు జూనియర్గా ఉంటే, మీకు ఇంకా మీరు నేర్చుకోలేదండి, ఫస్ట్ 3 months లో ఉన్నారండి, లెర్నింగ్ లో ఉన్నారు, అప్పుడు అప్లైన్ లో కూడా మంచిగా చెప్పే అప్లైన్, ఎఫెక్టివ్ గా ప్లాన్ చెప్పే వ్యక్తితో చెప్పించాలి. అది మీరైనా కానీ మీ అప్లైనా కానీ. అర్థమైందండి? ఇది అనమాట 4F అంటే. అర్థమైంది? 4R అంటే ఇది. ఓకే, 4R అంటే ఇది అనమాట. రైట్. సో తర్వాత చూడండి, ఇది చాలా కీలకం అండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దీని కిందే వస్తాయి. సెల్ యువర్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రోడక్ట్లు అమ్మటం అసలు మన బిజినెస్ కానే కాదు. మరి ఏమమ్మాలో తెలుసా? మిమ్మల్ని మీరు అమ్మాలి. ఏంటి సార్ మమ్మల్ని అమ్మటం ఏంటి సార్ అంటే, మీ క్వాలిటీస్ ని, మీ యాటిట్యూడ్ ని ఎదుటి వాళ్ళకి మీ హార్ట్ కనెక్ట్ చేయాలి. అది అమ్మటం అంటే. వాళ్ళకి మీరు నచ్చాలండి. మీ మాట కానీ, మీ బిహేవియర్ కానీ, మీ వే ఆఫ్ కమ్యూనికేషన్, మీ ప్రజెంటేషన్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు చక్కగా కనెక్ట్ అయిపోతారు, జాయిన్ అయిపోతారు. అది ఇక్కడ కీలకం. నెట్వర్క్ లీడర్స్ కి ఆ క్వాలిటీస్ ఉంటాయి. ఎవరైతే టీమ్ బిల్డింగ్ చేస్తున్నారో సక్సెస్ఫుల్ గా, వాళ్ళ మీద వాళ్ళకి ఇంప్రెషన్ తెచ్చే క్వాలిటీస్ ఉంటాయి ఎదుటి వాళ్ళకి. మరి మీరు చెక్ చేసుకోండి. ఇందాక చెప్పానే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ ఫస్ట్ క్వాలిటీస్ అవి ఉంటే మిమ్మల్ని మీరు అమ్మగలుగుతారు. అవి లేని వాళ్ళే నాకు రిక్రూట్లు రావట్లేదండి. చూడండి, వేరుగా అనుకోకండి. ఎవరైతే నాకు జాయినింగ్లు రావట్లేదు, మా వాళ్ళు మీటింగ్లు పిలుస్తుంటే రావట్లేదు, ఓకే, లేకపోతే ఇన్వాల్వ్ అవటం లేదు, సిఎన్సీలు పెట్టట్లేదు, ఇవన్నీ చెప్తున్నారంటే మీ క్వాలిటీస్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. ఇంకా మీ మీద నమ్మకం రాలేదు అంటే మీరు ఇంకా అప్గ్రేడ్ అవ్వండి, బలంగా ఉండండి, కాన్ఫిడెంట్ గా ఉండండి. నేను చెప్పినట్టే ఈ పర్సన్ ఒకవేళ నో చెప్తే నో ప్రాబ్లం, నాకు ఇంకా ఒకళ్ళు కాదు 100 మంది ఉన్నారు అనే ధీమా మీలో ఉండాలి. వెస్టేజ్ మీద మీకు బలమైన నమ్మకం ఉండాలి. ఇందులో మీరు జాయిన్ అయితే, నాతో మీరు అసోసియేట్ అయితే 6 నెలల్లో 20,000 ప్లాన్, మినిమం 10,000 గ్యారంటీ. ఆ బాధ్యత నాది. మీరు గనక ఈ సిస్టమ్ తీసుకోగలిగితే, ఫాలో అవ్వగలిగితే అనే మాట వాడండి. మీ మీద మీకు నమ్మకం. ఓకే, ఎవరికైతే అది ఉంటుందో, సబ్జెక్ట్ ఉంటుందో, చక్కగా ఫ్రెండ్లీ నేచర్ ఉంటారో, స్మైల్ ఫేస్ తో ఉంటారో, వీళ్ళు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఈజీగా కనెక్ట్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళని. అందుకనే మిమ్మల్ని మీరు అమ్మాలి అంటే ఆ క్వాలిటీస్. తర్వాత ఆపర్చునిటీని అమ్మాలి. ప్రొడక్ట్స్ని కాదని 1000 సార్లు చెప్తున్నా. దేన్ని నమ్మాలండి? ఆపర్చునిటీలో ప్రొడక్ట్ ఉంది. ఆపర్చునిటీలో ప్రొడక్ట్ ఉందండి. ప్రోడక్ట్ లో ఆపర్చునిటీ ఉంది. అది కొంతమంది అటు నుంచి వస్తారు. ముందు ప్రొడక్ట్స్ వాడి ఇంప్రెస్ అయ్యి తర్వాత ఆపర్చునిటీలోకి వస్తారు. ఓకే, అది కూడా ఓకే. అది రెండో దారి. ఫస్ట్ దారి ఆపర్చునిటీ, రెండోది ప్రొడక్ట్స్ నుంచి ఆపర్చునిటీ. కానీ ఓన్లీ ప్రోడక్ట్ అయితే ఇక అది పచ్చి తప్పు, బ్లెండర్ మిస్టేక్. నేను పీవీ పెడతా, ఎత్తోళ్ళతో పీవీ పెట్టిస్తా. ఆ పాయింట్లు కలెక్ట్ చేసుకోవటమే. మనకి అసలు ఆ నాలెడ్జ్ తెలీదు, దాని మీద ఆ ప్రొడక్ట్స్ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ బిల్ చేపిస్తే పాయింట్స్ వస్తాయి. మీరు ప్లాన్ నేర్చుకుని ఒక్కొక్కళ్ళకి ప్లాన్ చెప్పి ఇన్వాల్వ్ చేస్తే మీకు టీం వస్తుందండి, లీడర్స్ వస్తారు ఫ్రెండ్స్. మీరు రాజేష్ సార్ లాంటి గురువుని పెట్టుకుని ప్లాన్ నేర్చుకోకుండా ప్రొడక్ట్స్ కోసం పరిగెడతా ఉంటే మీరు ఎప్పుడు లీడర్గా తయారవుతారు? అదనమాట. కాబట్టి సెల్ ద ఆపర్చునిటీ, సెల్ యువర్ యాటిట్యూడ్. ఇప్పుడు చెప్పినవన్నీ యాటిట్యూడ్ క్వాలిటీసే. తర్వాత నాలెడ్జ్, స్కిల్స్ అవి ఉండాలి. ఇక షో ద ప్లాన్. చూడండి, దీనిలోకి వచ్చేసాం. ఇప్పుడు ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ప్లాన్ అంతా మీకు ఆల్రెడీ నంబర్ ఆఫ్ టైం చెప్తున్నాము. ప్రతి థర్స్డే మీకు ప్లాన్ షో జరుగుతుంది. అంటే పీపీటీలో చెప్పేది అది ఒక డిఫరెంట్, 1-to-1 చెప్పేది ఒక డిఫరెంట్, హోమ్ మీటింగ్ లో చెప్పేది ఒక డిఫరెంట్ అండి. అంటే అదే 9 రకాల ఆదాయాలు ఉంటాయి, అదే 9 రకాల బెనిఫిట్స్. ఇప్పుడు నేను నిన్న చెప్పాను, ఆ 9 రకాల ఆదాయాల గురించి కానీ 9 ప్రమోషన్స్ గురించి చాలా బ్రీఫ్ గా చెప్పేశా, నోటితో చెప్పేశా.
వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం, వాళ్ళని హైలైట్ చేయటం, ఎందుకు చేయాలి అనే ఆసక్తి కలిగించటం. 6x6 ప్లాన్ లో బ్రీఫ్ గా 3 స్టెప్స్ చెప్తే, ఫస్ట్ 40,000 ఆదాయం చూపించి చూడండి. మీరు ఒక స్టూడెంట్ గా మీరు 40,000 ఇన్కమ్, అందులో సగం వచ్చిన 20,000 ఇన్కమ్ వస్తే, సో మీ ఫీజులు మీరే కట్టుకుంటారు, మీ డాడీకి మీ మమ్మీకి మీరే పాకెట్ మనీ ఇస్తారంటే వాళ్ళు ఎంత ఆనందపడతారండి. ఓకే, కాబట్టి ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలనేది ఉండాలి. దేనికి ఎంత టైం తీసుకోవాలనేది ఇక్కడ ఇస్తున్నామండి. చూడండి, నోట్ చేసుకోండి. మిమ్మల్ని పరిచయం చేసుకోవటం, వాళ్ళని పరిచయం చేసుకోవటంకి 5 minutes, కంపెనీ గురించి చెప్పటం 5 minutes, అబౌట్ వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి చెప్పటం 10 minutes. చాలా మీరు టెస్ట్ మనీ చెప్పాలి. ఫస్ట్ ప్రోడక్ట్ మీరు వాడిన ఫలితం చెప్పాలి, మీ ఇంట్లో ఫలితం చెప్పాలి, ఎన్ని రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి చూపించాలి. ఓకే, తర్వాత మార్కెటింగ్ ప్లాన్ లోకి వచ్చేస్తారు. ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టానికి, నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టానికి ఉన్న డిఫరెన్స్, వాటి గురించి మన నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ గురించి హైలైట్ చేయాలి. అది ఫ్యూచర్ బిజినెస్. ఇప్పుడు మనం ఫాలో అవుతుంది ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్. ఈ రెండిటికి తేడా చెప్పాలి. అది ఒక 5 minutes. తర్వాత ఇన్కమ్ ప్లాన్కి వచ్చేసేయాలి. 10 నిమిషాలు. డిస్కౌంట్స్, ఆఫర్స్, పెర్ఫార్మెన్స్ బోనస్, 1 PV నుంచి 5%, ఆ 4 లెవెల్స్ చెప్తే మీరు 16%కి వెళ్ళి బ్రాంచ్ డైరెక్టర్ అవటం. ఆ బ్రాంచ్ దగ్గర నుంచి ప్రమోషన్ చెప్పటం. ఒక్కొక్క ప్రమోషన్, ఇప్పుడు మీరు బ్రాంచ్ అయితే 3 రకాల ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ 2 రకాలు వస్తాయి, పెర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్. మీరు 2600 పాయింట్స్ క్రాస్ చేస్తే మీకు 3వ బోనస్ కూడా యాడ్ అవుతుంది, టీమ్ బిల్డింగ్ బోనస్. అలా చెప్పుకుని ఫాస్ట్ గా చక్కగా 10 minutes లో ఇన్కమ్ ప్లాన్ చెప్పేయాలి, కాంపన్సేషన్ ప్లాన్ బ్రీఫ్ గా. ఓకేనా? తర్వాత ఏం చేయాలండి? ప్రమోషన్స్ 5 మొత్తం 5 నిమిషాల్లో ప్రమోషన్స్, 9 ప్రమోషన్స్. చూసారా? 15 నిమిషాల్లో మీరు ప్లాన్ టైం తీసుకుంటున్నారు చక్కగా. ఇప్పటికి టైం ఎంత అయింది చూడండి. మొత్తం 5 + 5 10 నిమిషాలు, 10 నిమిషాలు 20, 25, 35, 40 నిమిషాలు. చూసారా? ఎస్, క్లోజింగ్ 5 నిమిషాలు. 45 minutes అండి. 45 minutes లో మనం ప్లాన్ ప్రజెంట్ చేయాలి. ఇది ప్లాన్ షో చేయటం అంటే. తర్వాత మీ అచీవ్మెంట్ చూపించండి, మన సక్సెస్ చూపించండి, పవర్ అకాడమీ. ఓకే, టోటల్ 45 minutes లో ప్లాను ముగించాలి. మరి ఇంతకీ మనం ప్లాను చెప్పాలంటే మన ఫ్యూయల్ ఏంటండి? మనలో ఉండాల్సిన ఫ్యూయల్ ఏంటి చెప్పండి? మీరు ఎఫెక్టివ్ గా ఇంత బాగా ప్లాన్ చెప్పాలంటే మీలో ఉండాల్సిన ఫ్యూయల్ ఏంటి? టీమ్స్ అండి. అది అండి ఫ్యూయల్. ఫస్ట్ ఫ్యూయల్ అది ఉంటే మిగతావి 5 subjects నేర్చుకోవాలి, సిస్టమ్ ఉండాలి, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ మీలో ఫైర్ ఉండాలి, ఎగ్జైట్మెంట్ ఉండాలి. ఓకే. సో తర్వాత ఆ ఫైర్ నుంచి ఏం తీసుకోవాలి? కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి హంగ్రీ పీపుల్. మీరు మీలాంటి ఆకలున్న వ్యక్తుల్ని మీరు వెతకాలి. ఓకే, బర్నింగ్ డిజైర్. చూసారు? ఇదండి అసలైన ఫ్యూయల్. ఇది ఆ కాంటాక్ట్స్ లో మీకేది క్వాలిటీస్ ఉన్నాయో అలాంటి వాళ్ళని వెతుక్కోవాలి. నాలో ఫైర్ ఉందండి, నాలో ఆకలి ఉందండి, ఎస్, మీకు అలాంటి వాళ్ళు కావాలి. హంగ్రీ పీపుల్, బర్నింగ్ డిజైర్ పీపుల్. ఓకే, డ్రీమర్స్. చూసారా? సక్సెస్ పీపుల్. ఇది మన లో కాన్ఫిడెన్స్ వల్ల మనం ఎంతసేపు లో కాన్ఫిడెంట్ పీపుల్నే చూస్తాం. వేరుగా అనుకోవద్దు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చిన్నగా ఉంటది, మామూలుగా లైఫ్ లో సక్సెస్ ఉండదు, ఏదో పాపం చేస్తూ బతుకు జీవుడాన్ని బతుకుతా ఉంటారు. వాళ్ళని తీసుకుని, ఎందుకంటే వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇవ్వచ్చుగా, వాళ్ళకు కూడా ఏదో ఒక నొప్పులు ఉన్నాయిగా, వాళ్ళకి పొలం ఉందిగా, 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు, వాళ్ళకి ఇస్తే చాలు. ఇదే నా బిజినెస్ అండి. నిన్న కూడా చెప్పాను, మీకు హెల్దీ పీపుల్ కావాలి, యంగ్ డైనమిక్ ఎనర్జెటిక్ పీపుల్ కావాలి. చెప్పాలంటే అఫ్ కోర్స్ అంటే కొంతమంది వయసులో పెద్ద వయసు వచ్చిన ఎనర్జెటిక్ ఉంటారు, చిన్న వయసు పిల్లలు కూడా కొంతమంది ఉత్సాహంగా చేస్తారు, వాళ్ళు ఎక్స్ట్రా పీపుల్. బట్ జనరల్ గా మీకు 20 నుంచి 45 సంవత్సరాల వయసులో జీవితంలో ఫైర్ తో ఉంటారండి. వాళ్ళు ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వరు, పొందాల్సినవి ఉంటాయి, కట్టుకోవాల్సినవి ఉంటాయి, సాధించాల్సినవి ఉంటాయి, వాళ్ళకి ఆ ఫైర్ ఉంటది. ఓకే, మినిమం ఒక 10th క్లాస్ చదువుకుంటే ఇవి నేర్చుకుని వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతారు. కాబట్టి మీరు ఒకవేళ అంతగా చదువుకోపోయినా మినిమం ఈ క్వాలిటీస్ మీరు చూసుకోండి ఫ్రెండ్స్.
వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయి ఉంటారండి. అంటే వాళ్ళు రైతేనండి, సక్సెస్ఫుల్ రైతు అండి, చాలా బాగా చేస్తాడు తను, వ్యవసాయం చాలా బాగా చేస్తాడు, సక్సెస్ఫుల్ గా లాసుల్లో ఉండరండి. సింపుల్ గా చెప్పాలంటే ఒకవేళ 2-3 ఫెయిల్యూర్స్ చూడొచ్చు కానీ 4 అటెంప్ట్ లో సక్సెస్ లోకి రావాలండి. లైఫ్ లో గుర్తుపెట్టుకోండి, ఏమి చేసినా ఫెయిల్యూర్ అని అంటే వాళ్ళ యాటిట్యూడ్ లోనే ఫెయిల్యూర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏమి పట్టుకున్నా నాకు కలిసి రాలేదంటారు, అది కాదు ప్రాబ్లం, మన మైండ్ సరిగా లేదు, ఆ వ్యక్తి మైండ్ సరిగా లేదు. కలిసి రావటం ఏంటండి? నేను నాగేంద్ర గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి, నన్ను నాగేంద్ర గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. మేము ఫెయిల్యూర్ నుంచే స్టార్ట్ అయ్యాం, అంటే ఆర్డినరీ లైఫ్ నుంచే స్టార్ట్ అయ్యాం, మాకు సపోర్ట్ లేదు. ఓకే, నాగేంద్ర గారికి అమ్మగారు చనిపోయారు, నాన్నగారు సపోర్ట్ లేదు. నేను నమ్మకాన్ని పోగొట్టాను, మా నాన్నగారు ఇచ్చే స్థితిలో లేరు, నాకు హెల్ప్ అయ్యే స్థితిలో లేరు. మరి ఆ టైంలో వచ్చాం మేము మార్కెటింగ్లోకి. ఎలా ఇంత చేయగలుగుతాం, ఇంత సామ్రాజ్యాన్ని ఎలా క్రియేట్ చేసాం? మా యాటిట్యూడ్లో సక్సెస్ ఉంది. తర్వాత వన్స్ సక్సెస్ పట్టుకున్నాక చూడండి, అంటే నేను ఏదైనా చేస్తే కాన్ఫిడెంట్గా చేస్తాను, చాలా సక్సెస్గా చేస్తాననే నమ్మకం ఎవరికైతే ఉంటుందో చూడండి, అది మీరు వాళ్ళ ఇల్లు చూడాలండి. వాళ్ళ ఇల్లు నీట్గా ఉంది, వాళ్ళ పిల్లల్ని చూడండి, ఇల్లు చూడండి ఫ్రెండ్స్, లేడీ అయినా జెంట్ అయినా, అక్కడే అర్థమవుతుంది వీళ్ళు సక్సెస్ పీపులా కాదా అని. ఓకే, మీరు క్వాలిటీ సెలెక్షన్ ఇలా ఉండాలండి. ఓకేనా? ఆ వ్యక్తికి సర్కిల్ ఉండాలి ఫ్రెండ్స్. నాగేంద్ర గారు ఎందుకు సక్సెస్ అవుతున్నారు ఇప్పుడు మీకు అర్థమవుతుంటది. ఆయన సెలెక్షన్ ఇలా ఉంటది, హంగ్రీ పీపుల్తో, బర్నింగ్ డిజైర్ ఉన్న వాళ్ళతో, బిజినెస్ మైండ్ ఉన్న వాళ్ళతో, డ్రీమర్స్తో, సక్సెస్ పీపుల్తో, గుడ్ సర్కిల్ ఉన్న వాళ్ళతో, వాళ్ళే కళ్ళల్లో పడతారని చెప్తారు ఆయన. ఆర్డినరీ పీపుల్ నా కళ్ళల్లో పడరని చెప్తారు. అది బిజినెస్ మైండ్ ప్యూర్గా. మీరు అది లీడర్ మైండ్. నాకు లీడర్స్ కావాలి, సక్సెస్ అయ్యే వాళ్ళు కావాలి, అప్పుడు నేను మరింత సక్సెస్ అవ్వగలుగుతాను. నిజం, మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి, అది తప్పు కాదు, కరెక్ట్, అది అప్గ్రేడ్ అవ్వాలి. ఓకేనా? నెట్వర్కర్స్ కావాలి. చూసారా ఎంత మంచి పాయింట్స్? ఎలాంటి వాళ్ళు కావాలి మీకు? వీళ్ళు కావాలి. వీళ్ళ మీద దృష్టి పెట్టాలంటే మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి. మనకు లక్కీగా దేవుడు వెస్టేజ్ అవకాశం ఇచ్చాడు. వెస్టేజ్ సక్సెస్ఫుల్ కంపెనీ, వేల మంది జీవితాలు మార్చిన కంపెనీ. కాబట్టి మీరు గనక స్ట్రాంగ్ ఉన్నారంటే ఇక మీకు తిరగలేదు. పీపుల్ ఉన్నారండి బాబు, బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఓకేనా? కాబట్టి ఇలా మీరు ఇక ఆల్రెడీ 4F క్వాలిటీస్ నేను పదే చెప్తాను. ఇదండి, ఫైరు, ఫోకస్, ఫెయిరు, ఫ్రెండ్లీ. ఫస్ట్ నుంచి నేను చెప్పిన ట్రైనింగ్స్ అన్ని నాగేంద్ర సార్ కూడా తీసుకుని, ఆయన కూడా తయారు చేసుకుని, ఆయన ప్రజెంట్ చేసిన అన్ని ఇలా చక్కగా ఒక ట్రైనింగ్ లోకి మార్చుకున్నారు, ఒక పీపీటీలోకి మార్చుకున్నారు. చూసారా? మరి మీరు కూడా ఎంత బాగా అప్గ్రేడ్ అవ్వచ్చండి. ఓకే, సో కాబట్టి రిక్రూట్మెంట్స్ రావడానికి వర్కింగ్ ప్లాన్ ఎలా చేసుకోవాలి? ఇదిగోండి, ఆల్రెడీ నిన్న చెప్పాను, రోజుకొక ప్లాన్ చెప్పాలి. షో ద ప్లాన్, రోజుకొకటి, మినిమం 30 రోజుల్లో 30 చెప్తారు. ఓకే, అప్పుడు మీకు రిజల్ట్ ఎలా వస్తుందంటే, మీరు ప్రతి 10 మందిలో మీకు రిజల్ట్ ఎలా వస్తుందంటే, 6 ప్రోడక్ట్స్ తీసుకుంటారు, 4 విని వదిలేస్తారు, 6 జస్ట్ ఏదో ఒక ప్రోడక్ట్స్ తీసుకుంటారు, 3 ఐడి తీసుకుంటారు, 1 ఇన్వాల్వ్ అవుతారు. ఇది ప్రతి 10 మందిలో జరిగేది. మీరు ఇలా చెప్తే, మీరు ఇప్పుడు నేను చెప్పిన విధానంలో నేర్చుకుని చెప్తేనండి రిజల్ట్ మీకు. ఎక్కడ పడితే అక్కడ చెప్పటం, నోటితో చెప్పటం, అలా చెప్తే మీకు ఈ రిజల్ట్ కూడా రాదు. ఓకే, కాబట్టి ఇలా మీకు రిజల్ట్ ఉంటుంది. కాబట్టి సో మీరు కనుక మీరు ప్రజెంటేషన్ చేయటం నేర్చుకుని మీ అండర్లో 10 మంది ప్రజెంటర్స్ తయారు చేసుకుంటే, ఇప్పుడు చెప్పండి, సీతారామ సార్ డిసైడ్ అయిపోయారు. ఓకే, నీలిమ గారు, సతీష్ గారు డిసైడ్ అయ్యారు, నళిని డిసైడ్ అయిపోయింది, శ్రీనివాసరావు గారు డిసైడ్ అయిపోయారు బలంగా సక్సెస్ అవ్వాలని, టీం బిల్డ్ చేయాలని. ఓకే, ఇంకెవరున్నారో వాళ్ళ పేర్లు కూడా, అందరి పేర్లు మీరు డిసైడ్ అయిపోతే, మీరు ప్రజెంటర్ అవ్వాలి. మీ డౌన్ లైన్ లో 10 మంది ప్రజెంటర్స్ ని మీరు బిల్డ్ చేసుకోవాలి. అలాగా మీకు 10 మంది ప్రజెంటర్స్ ఉంటే, ఒక్కొక్కరు 30 ప్లాన్స్ చెప్తే నెలకి 300 మందికి చెప్తారండి. నెలకి 300 మందికి ప్లాన్ చెప్తే అప్పుడు మీకు ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఎంత క్వాలిటీగా 30 జాయినింగ్స్ వస్తాయి, క్వాలిటీగా 30 జాయినింగ్స్ వస్తాయి నెలకి. అప్పుడు మీ నెట్వర్క్ పరిగెట్టదా? అదే రేపు భవిష్యత్తులో 100 మంది అలా తయారైతే, 100 మంది చెప్తుంటే 3000 ప్లాన్లు చెప్తారు.
అది అన్నమాట విషయం. నెట్వర్క్ ఎలా చేయాలి, ఎలా నిర్మించాలి, నాగేంద్ర గారిని మమ్మల్ని చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. అదే 200 మంది అయితే 6000 చెప్తారు, 500 మంది. అది బిగ్ థింకింగ్. చూడండి నాగేంద్ర గారు ఎక్కడికి వెళ్ళిపోయిందో. బిగ్ థింకింగ్ వల్ల నేను 500 మంది ప్రజెంటర్స్ తయారు చేయాలని ఇప్పుడు ట్రైన్ ద ట్రైనర్ చేస్తున్నారు సార్. ట్రైన్ ద ట్రైనర్ చేస్తూ ఓకే, ఒక నెలకే 15,000 మందికి మనం ప్లాన్ చెప్పాలని మోటివేట్ చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ తయారయ్యారండి. 500 మంది ప్లాన్ చెప్పే లీడర్స్ తయారయ్యారు నాగేంద్ర సార్కి. అర్థమవుతుందా మీకు? 1000 మంది, అది నెట్వర్కర్ క్వాలిటీ. చూసారు, అది నాగేంద్ర గారు. ఒక ఆర్డినరీ పర్సన్, డియర్ ఫ్రెండ్స్, ఐటీఐ చదువుకుని బస్ కండక్టర్ గా పనిచేసే వ్యక్తి నెట్వర్క్ లోకి వచ్చి తన్ను తాను ఎలా మౌల్డ్ చేసుకున్నారు, ఎలా ఇవాళ 9 లక్షల ఆదాయంకి వచ్చారు, ఎలా ఇంత సక్సెస్ లైఫ్ లీడ్ చేస్తున్నారంటే ఇది కారణం. అర్థమైందా మీకు? మరి 20 years బ్యాక్ నేను నాగేంద్ర గారు ఫ్రెండ్స్ అయ్యాము, పరిచయం అయ్యారు. 2000 సంవత్సరం చివరిలో 23 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు నాగేంద్ర సార్ ఒక ఆర్డినరీ పర్సన్ గా, చాలా స్మూత్ గా, సింపుల్ గా ఉండే వ్యక్తి. మేమిద్దరం అసోసియేట్ అయ్యాము. ఆయనకి ఏంటంటే ఎక్కడైనా లెర్నింగ్ తీసుకునే యాటిట్యూడ్ ఉంటది. డౌన్ టు ఎర్త్ అంటారు, నేల మీదే ఉంటారు ఎప్పుడు, ఎంత సక్సెస్ అయినా. ఓకే, తర్వాత బిజినెస్ మైండ్ ఉంటది, ఆకలి ఉంటది, బర్నింగ్ డిజైర్ ఉంటది, రైట్ సెలెక్షన్ ఉంటది. మరి మనం కూడా అప్గ్రేడ్ అవుదామండి. నేను గురువుని, నాగేంద్ర గారు శిష్యరికం తీసుకున్నారు, అందుకని నేను హెల్ప్ అయ్యాను బాగా. నన్ను అలా వాడుకోవాలి, అలా ఉపయోగించుకోవాలి. గురువు గారు అంటే చెప్పింది చేసేస్తే, చెప్పింది బొర్రూపి పక్కకెళ్ళి మన సొంతలో చేసుకుంటే అది అలాగుంటది కాదు. అది గురువు దగ్గర నేర్చుకుని ఆచరించడం జరిగితే ఎలాంటి వాళ్ళు తయారవుతారంటే, ఇవాళ నాగేంద్ర గారికి ఉపేంద్ర గారు, మస్తాన్ వలి గారు, కృష్ణార్జున్ గారు, జలీల్ గారు, 4 ముందు పవర్ లెగ్స్, వాళ్ళ కింద మళ్ళీ అలాంటి వాళ్ళు, వాళ్ళ కింద అలాంటి వాళ్ళు ఎంత అద్భుతంగా తయారవుతున్నారు. నిన్న హైదరాబాద్ లో 250 మందితో వండర్ఫుల్ సెమినార్. రోజు అలా 1 day వర్క్ షాప్స్, ట్రైన్ ద ట్రైనర్స్. మొన్నేమో నల్గొండలో వెళ్ళి 50 మందికి ట్రైనింగ్ ఇచ్చారు 3-4 రోజుల క్రితం. ట్రైన్ ద ట్రైనర్. డూప్లికేషన్ అండి, డూప్లికేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేరుగా కాదు, పెద్దవాళ్ళగా మనం ఎవరైతే కొంచెం సెటిల్ అవ్వలేదో చెప్తా ఉంటాం, అరే లైఫ్ ఒక్కటేనా, జాగ్రత్త, నువ్వు సరి చేసుకో, కష్టపడు, ఒక దారికి రా అని చెప్తా ఆవార తిరిగే వాళ్ళకి చెప్తా ఉంటే ఎప్పుడు చేస్తారండి వాళ్ళు. అదే సిన్సియర్ గా చదువుకుంటూ కష్టపడే పిల్లాడికి ఎంకరేజ్ చేస్తే వాడికి ఏనుగు బలం వస్తుంది. తపనుంది, సరైన సపోర్ట్ లేదు. తపనుంది, ఆ వ్యక్తిని సపోర్ట్ చేసుకుంటే బ్రహ్మాండంగా రైజ్ అవుతాడు. తపన లేనోడిని తీసుకొస్తే ఏం చేస్తామండి, ఆకలి లేనోడిని తీసుకొచ్చి ఏం చేస్తామండి. అర్థమవుతుందా? అది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇదండి. వెస్టేజ్ అంటే పవర్ ఇదండి. ఓకే, కాబట్టి మీరందరూ ఈరోజు మరింత బాగా అర్థం చేసుకున్నారని, మీరు ప్లాన్ చెప్పడం ఎఫెక్టివ్ గా. అఫ్ కోర్స్ కొంతమంది సో మిస్ అవుతున్నారు, బట్ ఎవరైతే సిన్సియర్గా ఉన్నారో వాళ్ళు చాలా సిన్సియర్గా తీసుకుంటున్నారు. డెఫినెట్ గా నేను ఫిల్టర్ చేసుకుంటా, క్వాలిటీ మీద పనిచేస్తూ ఆ 100 మంది క్వాలిటీ పీపుల్ ని నేను తయారు చేసుకుంటాను. అదే నా టార్గెట్. కాబట్టి జూన్ నాటికి ఆ 100 మంది తయారైపోవాలి. ఓకే, ఆ డిసెంబర్ నాటికి ఆ 100 మంది సక్సెస్ లోకి రావాలి. అది మన టార్గెట్ SMS టీం నుంచి. అందులో మీరు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు చెప్పిన హౌ టు షో ద ప్లాన్ టాపిక్ ని ఎఫెక్టివ్ గా తీసుకుని చక్కగా నేర్చుకుని మంచి పాయింట్స్ వచ్చినాయి, అవన్నీ మీరు ఆచరిస్తూ మీరు కూడా మంచి సక్సెస్ లోకి వెళ్ళాలని, మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ సక్సెస్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంతటితో ఈ ప్రెజెంటేషన్ ముగిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? విష్ యూ వెల్త్, ఆల్ ద వెరీ బెస్ట్. బ్యాక్ టు మై హోస్ట్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అసలు నిజంగా ఈరోజు మేము ఏదైతే గోల్ పెట్టుకుంటున్నామో, ఏదైతే సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నామో, కానీ మా సక్సెస్ కి ఏది అడ్డుపడుతుంది, మేము పర్ఫెక్ట్ గా లేము అనేది ఈ రోజు మీరు హౌ టు షో ద ప్లాన్ ఎలా చెప్పాలి అని ఒక ట్రైనింగ్ ద్వారా మాకు 100% మా మిస్టేక్స్, నాకైతే నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అనేది నాకు క్లిస్టల్ క్లియర్ గా అర్థమైందన్నయ్య. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. నేను ఈ 4 క్వాలిటీస్ ని ఉన్న వ్యక్తుల్ని తీసుకొని వారితో వర్క్ చేయాలనేది ఈరోజు డిసైడ్ చేసుకున్నానన్నయ్య. నా టీంలో ప్లాన్ షోలు చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి, ప్లాన్ షో చేసే వాళ్ళు
ఎక్కువ మంది క్రియేట్ అయితే నా బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది, నా టీమ్ గ్రోత్ అనేది ఉంటుంది అనేది నేను ఈరోజు 100% తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ప్రతిసారి మీరు మాకు చెప్పే ట్రైనింగ్ మాలోని కరెక్షన్స్ ని, మాలోని ఇంప్రూవ్మెంట్స్ ని ఎలా మేము వాటిని తీసుకోవాలనేది మాకు చెప్తూ ఉన్నారు. ఈ రోజు ఈ ట్రైనింగ్ అయితే నాకైతే 100%, 100కి 200% నాకు చాలా యూస్ఫుల్ అన్నయ్య. నేను చాలా విషయాల్లో కరెక్షన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య.